వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్దీప్ మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి గోవిందరాజులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణదారులను తెలిపారు. ఎంఆర్పీ రేటే ఉంటుందా డిస్కౌంట్ ఉంటుంది? ఇలా 864 ఉన్నది కదా, అందుకే ఇస్తారా లేకుంటే 10 రూపాయలు తక్కువకి ఇస్తారా? ఇప్పుడు బిల్ ఎట్లా ఇస్తారు? మరి ఎంఆర్పీ బిల్ వేస్తారా వాళ్ళకి ఇచ్చే రేట్ ఇస్తారా? ఇప్పుడు ఇలా రేటు ఇంత అమ్మాలి ఇట్లా అమ్మని ఏమన్నా వీళ్ళు చెప్తారా? మీదే ఎంఆర్పీ ఉన్నది అంటే ఒక రేట్ అనేది మీరు అలా ఫిక్స్ చేస్తారా లేకపోతే వీళ్ళు కొంచెం డిస్కౌంట్ తీసుకునేది? మీకు వచ్చేదంటే ఎట్లా వస్తాయి? ఎంఆర్పీ రేట్ 10 రూపాయలు డిస్కౌంట్ ఒకటేసారి ఎన్ని అంటే ఇన్ని లిమిట్ అని తెచ్చుకోవాలని అట్లేమో ఉంటుంది? అట్లే అది కన్జ్యూమర్ గూడ్ కాబట్టి సీల్కు రిఫ్లెక్టింగ్ లేదు, కాకపోతే లేబర్ ఉండాలి, బిల్ ఇక్కడ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రైతులు తీసుకుంటారు, అది బిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎవరో కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు తీసుకొని ఖచ్చితంగా వాడకుండా ఏమైనా చేస్తే మనం రైతులు అయితే అమ్మడానికి బిల్లు ఉంది సార్ చట్ట ప్రకారం. ఏం చేస్తారు? విత్తనం వేసుకుంటారు, లేదంటే వాడితే లాస్. విత్తనము ఇది 6 months కన్నా ఎక్కువ ఉంది కదా, వేరే రైతులు తగ్గుతుంది. వాడేమన్నా అమ్ముకోవడం అట్లేమన్నా ఉంటాయి అట్లా కొనడే రైతు ఏమన్నా రాకుండా మార్కెటింగ్ రైతు ఏమన్నా బయట వేరే దగ్గర ఇట్లా అమ్ముకోవడం అట్లా బయట రైతు నుంచి రైతు కొనాలి సార్. రైతు కొనరా? కానీ బిల్లు ఉంటుంది కాబట్టి రేపు ఏమన్నా మనం ప్రొడక్షన్ తేడా బిల్లు ప్రకారం కంపెనీ లాస్ ప్రకారం అది మనం ఇప్పుడు వీళ్ళు ఫీడ్ వేసారు, అదేమన్నా కరెక్ట్గా రాకపోతే క్రాప్ సరిగ్గా రాకపోతే ఇవ్వడం అట్లేముండదు. రెగ్యులేషన్ పర్సెంటేజ్ ఇస్తారు వాళ్ళు. రెగ్యులేషన్ మనం చూసినాం సార్ లేబర్ మీద మినిమం 80% ఉంటుంది. ఇది ఆల్రెడీ జియో టెస్ట్ చేస్తారు. ఇది అప్రూవ్డ్ వెరైటీస్ ఇవన్నీ అమ్మేటి కంపెనీలు వాళ్ళకు కూడా బ్రీడర్స్ ఉంటారు. ఇవన్నీ గ్రోవర్ టెస్ట్ వేసి ట్రయల్స్ మనం మధ్యలో పెట్టే ట్రయల్స్ వల్ల ఏపీ చేస్తున్నామని వాళ్ళు వెరైటీ మార్కెట్ చేస్తారు కంపెనీ వాళ్ళంటే వాళ్ళు ఆదుతారు. మనకు ఆ ట్రయల్స్ అనేది నడుస్తాయి, మనకు పీరియడ్గా ట్రయల్స్ నడుస్తుంటాయి. ఇప్పుడు కొందరు ఏంటంటే కొన్ని వెరైటీస్ బాగా డిమాండ్ ఉంటుంది. నాలుగు రకాలు తీసుకుంటాం,